136 కీర్తనలో మనం చూస్తే 4వ వచనంలో ఒక మాటను చూడొచ్చు. ఆయన ఒక్కడే మహాచార్య కార్యములు చేయవాడు. ఇంకా చూసుకుంటే చాలా ఉన్నాయి ఆయన దయాళుడని, కానీ ఒక మాటను మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఒక్కడే మహాచార్య కార్యములు చేయనని దావీదు గారు చెప్తా ఉన్నారు. మరొక చోట సొలొమోను గారు చెప్తూ ఇదే మాటను ప్రస్తావిస్తారు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయవాడని. ఇలా చెప్పుకుంటూ పోతే కీర్తనలో చాలా చోట్ల ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏంటి దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకి ఆశ్చర్యకరుడుగా ఉన్నారు. వివిధ సందర్భాల్లో మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు దయాళుడని, కృపగలిగిన వాడని, మనకు సమాధానకర్తని, ఇలా చాలా విషయాలు మనకు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే దేవుడు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యం చేసే దేవుడు. మన జీవితాలను ఆలోచన చేసినప్పుడు మనం అర్థం చేసుకున్నది ఏంటంటే మనము ఆశ్చర్యకరమైన వ్యక్తులము. ఎందుకంటే ఆశ్చర్యకరుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించారు. ఒక 4 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో మనం జీవించడమే ఒక ఆశ్చర్యకరం. క్రీస్తులో జీవించడం ఆశ్చర్యకరం. మనల్ని ఆయన పోషిస్తున్న విధానం చాలా ఆశ్చర్యకరం. అలానే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. మన ప్రాణాలు రక్షించే విషయంలో కూడా దేవుడు ఆశ్చర్యకరుడుగా ఉంటూ ఉన్నారు. ఇవే మాటలను కొంతమంది భక్తులు చెప్తూ ఉన్నారు. దావీదు గారు అనే విషయం ఏంటంటే నీవు నన్ను కలుగు చేసిన విధానం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది, భయం కలుగుతూ ఉన్నది అని అంటూ ఉంటారు. ఇర్మియా గారు కూడా చెప్తూ ఉన్న మాట ఏంటంటే నీవు నన్ను రూపింపక మునిపే, నేను గర్భం నుండి బయలుపడక మునిపే నీవు నన్ను ఎరిగితివే అని ఇర్మియా గారు చెప్తూ ఉన్నారు. నిజమే, మనం ఈ లోకంలో జీవించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆశ్చర్యకరంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించారు. అలా అయితే ఈ లోకంలో జీవించిన మనము యేసుక్రీస్తు ప్రభువారు తెలుసుకోవడం ద్వారా మనం ఆశ్చర్యకరమైన వ్యక్తులమయ్యాం. మనం జన్మించడం ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే క్రీస్తులో మరలా జన్మించడం కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే. ఇదే మాటను పేతురు గారు చెప్తూ ఉన్నారు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మీరు నడిపించబడ్డారని చెప్తూ ఉన్నారు. ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనం కొంతమంది వ్యక్తులకి ఆశ్చర్యకరంగా కనబడుతూ ఉంటాం. ఈ వ్యక్తి నాకు ఆశ్చర్యంగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే నిన్నటి వరకు ఒక విధంగా ఉన్నాడు, ఈరోజు మరొక విధంగా ఉన్నాడు. కారణం ఆ యొక్క వ్యక్తి జీవితంలో మార్పు ఉంది అని ఈ విధంగా మన గురించి చెప్తూ ఉంటారు. పౌలు గారి జీవితాన్ని కూడా మనం చూస్తూ ఉంటే ఆయన క్రీస్తులో జన్మించిన విధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. క్రైస్తవులు అనబడిన వారిని హింసించే పౌలు గారి జీవితం మార్చబడింది. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అలానే ఆయన మనల్ని పోషించే విధానం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆనాడు ఏలియా గారిని దేవుడు పోషించిన విధానం చాలా అద్భుతం. కాకోలం ద్వారా రొట్టెను, మాంసాన్ని ఆయనకు అందించి ఆయన పోషించిన విధానం, యోసేపు గారి ద్వారా వారి కుటుంబాన్ని పోషించిన విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకు కాబట్టే ఆయన ఆశ్చర్యకరుడు, మన జీవితంలో ఆశ్చర్యకార్యం చేసే దేవుడిగా ఉన్నారు. చివరగా చూసుకుంటే ఆయన మన ప్రాణాలను కూడా రక్షించే దేవుడు. ఈ విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ గారు అంటూ ఉంటారు, వారు తప్పించబడిన విధానాన్ని బట్టి చూసి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు నెబుకద్నెజర్ చెప్పే మాట ఏంటంటే మిమ్మల్ని బట్టి నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. అలానే దానియేలు గారు సింహాల బోనులో ఉన్నప్పుడు సింహాల బోను నుంచి దానియేలు గారు తప్పించబడిన సందర్భంలో ఆయన చెప్పే మాట ఏంటంటే దర్యావేషు గారు చెప్పే మాట మిమ్మల్ని చూసి నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. మీ దేవుడే నిజమైన దేవుడని అన్యులు అనబడిన బబులోను రాజులు చెప్పే మాటలు ఇవన్నీ. ఆయన మన ప్రాణాలు రక్షించే విషయంలో కూడా ఆశ్చర్యకరుడుగా కనబడుతూ ఉన్నారు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఇలానే చెప్పుకుంటూ పోతే యోసేపు గారు కూడా కొంతమంది ప్రాణాలు రక్షించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. దేశంలో గొప్ప కరువు రాగా యోసేపు ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగించుకున్నారు. యోసేపు గారు అనే మాట ఏంటంటే మీరు నన్ను అమ్మివేసినందుకు కానీ, నేను ఐగుప్తు ప్రాంతంలో ఉన్నందుకు కానీ మీరు ఏ విధంగా బాధపడవద్దు. మిమ్మల్ని పోషించడానికి, మీ ప్రాణాలను రక్షించడానికి, మిమ్మల్ని బ్రతికించడానికి దేవుడు మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడని యోసేపు గారు ఒకటి కంటే ఎక్కువగా ఈ మాటను చెప్తూ ఉన్నారు ఆదికాండంలో. ఆశ్చర్యకరుడు మన జీవితంలో చేసే ఆశ్చర్య కార్యములు అనే ఈ మాటను గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే మనం ఈ లోకంలో జీవించడమే ఒక ఆశ్చర్యకరమైన విషయం. మనం క్రీస్తులో జన్మించడం అనగా మనం మార్పు చెంది జీవించడం ఆశ్చర్యకరమైన విషయం. మూడవదిగా ఆయన మన ప్రాణాలను రక్షించే దేవుడిగా ఉన్నారు, మనల్ని పోషించే దేవుడిగా ఉన్నారు. కొంతమంది భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. యోనా గారి ప్రాణాన్ని కాపాడటం కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే. మత్స్యాన్ని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఎటువంటి హాని కలగకుండా మత్స్యము గర్భంలో యోనా గారిని దేవుడు కాపాడాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలే ఉన్నాయి.
పదే పదే కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యం చేసే దేవుడు. ఈ ఆశ్చర్యకార్యాలు మనం ఏం చేయాలంటే అనేకులకు తెలియజేయాలి. ఇదే మాటను భక్తుడు చెప్తూ ఉన్నారు. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం మన పిల్లలకి తెలియజేయాలి. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం అనేకులకు తెలియజేయాలి. ఎందుకంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు అనేకులు మర్చిపోయారంట. మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలా చోట్ల ఇవే మాటలు, ఆశ్చర్య కార్యములను మర్చిపోయిన వారుగా కనబడుతూ ఉన్నారు కొంతమంది. మనమైతే వాటిని అనేకులకు వివరించాలి. దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యములు అనేకులకు వివరించాలి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బోధనలను బట్టి చాలామంది ఆశ్చర్యపోయారు. ఆయన మాటలను బట్టి చాలామంది ఆశ్చర్యపోయారు. ఆయన చేసిన అద్భుతాలను బట్టి చాలామంది ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొంతమంది జీవితాలను చూసినప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపోయారు. శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయువుతో ఉన్నప్పుడు శతాధిపతి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు ఏమాత్రం నేను యోగ్యుడిని కాదు అన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రాంతంలో నీకు కలిగిన విశ్వాసం ఉన్న వ్యక్తిని ఎవరిని చూడలేని చెప్తూ ఉన్నారు. ఆ మాటలకి యేసుక్రీస్తు ప్రభువు ఆశ్చర్యపోయారు. అయితే ఒక ప్రశ్న వేసుకుని ముగించుకుందాం. ఈ మాటలను బట్టి అనేకులు మనల్ని బట్టి మంచిగా ఆశ్చర్యపోతున్నారా, చెడ్డగా ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యాలు కూడా రెండు రకాలు ఉన్నాయి. మన గురించి మంచిగా ఆశ్చర్యపడేవారు ఉంటారు, చెడ్డగా ఆశ్చర్యపడేవారు ఉంటారు. అదేంటంటే, ఈ వ్యక్తి నిన్నటి వరకు లోకంలో ఉన్నాడు, ఇప్పుడు లోకంలో కాకుండా ప్రభువులో ఉన్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు అని మంచిగా మన గురించి ఆశ్చర్యపోతూ ఉన్నారా? లేదా మంచిగా బ్రతుకుతున్న మనము లోకంలో కలిసిపోతూ ఉన్నప్పుడు, ఈ వ్యక్తి నిన్నటి వరకు మంచిగానే ఉన్నాడు, ఇప్పుడు లోకంలో కలిసిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడని మన గురించి చెడ్డగా ఆశ్చర్యపోతూ ఉన్నారా? ఈ మాటను మనం ఈ యొక్క ఆలోచన చేసుకున్నప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆశ్చర్యకారుడు నా జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యాన్ని జరిగించారు అనగా నా జీవితాన్ని మార్చి అనేకులు ఆశ్చర్యపడే విధంగా ఆయన నా జీవితాన్ని మార్చాడు. అయితే ఆశ్చర్యకారుని నేను ఆరాధిస్తూ ఉన్నానా, ఆయన చేసిన కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నానా అనే చిన్న ప్రశ్న వేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం.